ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. మార్చి 23. నాలో శరీరానుసరమైన మనస్సు ఉందా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? 1 కొరింథీ 3:3. మనిషికి స్వభావరీత్యా శరీరేచ్ఛల పట్ల విచక్షణ ఉండదు. మనం తిరిగి పుట్టినప్పుడు మనలో ఒక సంఘర్షణ మొదలవుతుంది. ఇది మనలో ఉన్న స్వాభావికమైన శరీరేచ్ఛలకు పరిశుద్ధాత్మకు మధ్య జరిగే పోరాటం. ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. గలాతీ 5:16 అని పౌలు చెబుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మ కార్యాలు ఉన్న చోట శరీరేచ్ఛలు ఉండవని అర్థం. నీవు తరచుగా తగాదా పడే మనిషివా? చిన్న చిన్న విషయాలకే విసుగు తెచ్చుకునే వ్యక్తివా? క్రైస్తవులు ఎవరో ఇలా ఉండకూడదనుకుంటున్నావా? ఇవన్నీ క్రైస్తవుల్లో ఉన్నాయని పౌలు చెప్పాడు. ఈ లక్షణాలనే పౌలు శరీరేచ్ఛలని వర్ణించాడు. బైబిల్లోని ఏదైనా సత్యానికి నీవు వెనువెంటనే ద్వేషాన్ని లేక ఆగ్రహాన్ని తెచ్చుకున్నావా? తెచ్చుకున్నట్లయితే నీలో శరీరేచ్ఛలు ఉన్నాయని రుజువవుతుందని మాట. నీలో పవిత్రీకరణ ప్రక్రియ కొనసాగుతున్నట్లయితే నీలో శరీరేచ్ఛలకు తావుండదు. దేవుని ఆత్మకు నీలో ఏదైనా తప్పు కనిపించినట్లయితే ఆ తప్పును సరిచేసుకోమని ఆయన నిన్ను అడగడు. ముందుగా నీవు దేవుడు వెల్లడించిన నిజాన్ని ఒప్పుకోవాలని ఆయన కోరుకుంటాడు. ఆ తర్వాత ఆయన ఆ తప్పును సరిచేస్తాడు. వెలుగు సంబంధి పాపాన్ని తత్క్షణమే ఒప్పుకుంటాడు. దేవుని ఎదుట యథార్థ హృదయంతో నిలబడతాడు. అయితే చీకటి సంబంధి అది ఎందుకంటే అని తను సమర్థించుకుంటాడు. వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు మరియు పరిశుద్ధాత్మ నీలో పశ్చాత్తాపాన్ని పుట్టించినప్పుడు వెంటనే వెలుగు బిడ్డగా మారు. నీ తప్పు ఒప్పుకో. అప్పుడు దేవుడు తానేం చేయాలనుకున్నాడో అదే చేస్తాడు. అలా కాకుండా నిన్ను నీవు సమర్థించుకున్నట్లయితే నీవు చీకటి సంబంధంగానే మిగిలిపోతావు. నీలో శరీరేచ్ఛలు తొలగిపోయడానికి రుజువేమిటి? ఆత్మవంచన చేసుకోకు. నీలో నుండి శరీరేచ్ఛలు తొలగిపోయాయో లేదో నీకు తెలుసు. ఇది వాస్తవం. నిన్ను నీవు పరీక్షించుకోవడానికి దేవుడు నీకు పలు అవకాశాలు ఇస్తాడు. ఆయన కృప ద్వారా నీ జీవితమే ఒక అద్భుతం అవుతుంది. ఇందుకు నీకు నువ్వే ఒక రుజువు. ఒక చిన్న పరీక్ష ద్వారా నువ్వు రుజువుపరచుకోగలవు. ఇది ఇంతకు ముందే జరిగినట్లయితే నేను కోపం తెచ్చుకుని తిరస్కరించేవాడినేమో అని నీవు చెప్పడం నీలో ఉన్న యథార్థకు రుజువు. దేవుడు నీలో చేసిన కార్యం భూమి మీద నిన్ను ఒక ఆశ్చర్యంగా నిలబెడుతుంది. నీవెప్పటికీ ఇతరులకు ఒక ఆశ్చర్యంగానే ఉంటావు.